ఎప్పుడూ ప్రయాణం చేసేటటువంటి వారికి ముసలితనం వచ్చేస్తుంది తొందరగా. అధ్వాజర మనుష్యానాం బాజినాం బంధనాం జర అమైథునం జరాస్త్రీణాం వస్త్రాణామా తపోజ్వర. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ముసలితనం రావడానికి గల కారణాలు ఏమిటాయి అంటే కనుక ఎప్పుడూ ప్రయాణాలు అస్తమాటు ప్రయాణాలు చేస్తూ ఉంటేట తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. కాబట్టి ఊరికే వీధులంపట తిరగడానికి అస్తమాటు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకూడదు. మన పూర్వీకులు కూడా ఏమిటయ్యా అంటే ఏదైనా అత్యవసరమైతే పట్టణాలకు వెళ్ళేవారు, అత్యవసరమైతే ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, లేకపోతే రకరకాల ప్రయాణాలు అంత విపరీతంగా ఉండేవి కావు. ఎందుచేతనంటే ప్రయాణం అనేటటువంటిది అలసట, ప్రయాణం అనేటటువంటిది వేడి చేసే గుణం ఉంటుంది ప్రయాణానికి. కావాలంటే మీరు చూసుకోండి, మీరు బస్సులో ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, హాయిగా కూర్చునే ప్రయాణం చేసినా సరే ప్రయాణం చేసి వచ్చిన వెంటనే నీరసం ఉంటుంది, బదలిక ఉంటుంది. అంటే ప్రయాణం అనేది మనకు తెలియకుండానే మన లోపల ఉండేటటువంటి కొంచెం సత్తువును తగ్గిస్తుంది. కాబట్టి ఇంట్లో కదలకుండా కూర్చునే వాడికి, కదులుతూ ఉండేవాడికి తేడా ఉంటుంది అని. కాబట్టి మనం ఎంత సుఖంగా ఏసీ లగ్జరీ వాహనాల్లో ప్రయాణం చేసినా కూడా ప్రయాణం అనేది మనకు తెలియకుండా శారీరక పరంగా కొంచెం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక శరీరం తెలియకుండానే కొంచెం దానివల్ల ఎంతో కొంత పీడనానికి గురవుతుంది, దానివల్ల ఎంతో కొంత శక్తి హీనిస్తుంది, దానివల్ల ఖచ్చితంగా మన జీవితంలో తొందరగా ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది అని. అలాగే స్త్రీలకు దాంపత్య సుఖం లేకపోయినా ముసలితనం వస్తుంది. అంచేత స్త్రీకి ముఖ్యంగా ఏం కావాలి? దంపతీ సుఖం కావాలి. అంటే భర్తతో సుఖం కావాలి. భర్తతో రమిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి స్త్రీ ఎక్కువ కాలం వృద్ధాప్యం లేకుండా సంతోషంగా యవ్వనంగా పొడుచుతనం గమ్మును పోకుండా ఉండాలంటే కనుక స్త్రీకి దాంపత్య సుఖం ఉండాలి, భర్త సుఖం ఉండాలి. అధ్వాజరా మనుష్యానాం అంటే ప్రయాణం చేసే మనిషి, వాజినాం బంధనాం జర అమైథనం జరా స్త్రీణాం అంటే స్త్రీకి ఈ రకమైనటువంటి రకంగా, అలాగే వస్త్రానామా తపోజ్వర వీటికి జర అంటే ముసలితనం ఈ కారణాల చేత వస్తుంది అని.